అట్లే పురుషులు తమ భార్యలను కూడా ప్రేమింపవలెను. ఏదైనా తన భార్యలను ప్రేమించు వ్యక్తి తనను తాను ప్రేమించుకొనెను. ఎవడును తన దేహములను ద్వేషించను కదా, దానికి బదులుగా క్రీస్తు స్త్రీ సభ విషయంలో వర్తించినట్లే వాడు దానిని పోషించుచు దానిని విషయమై శ్రద్ధ వహించెను. ఏదైనా మనము ఆయన శరీరములో సభ్యులమే కదా. ఇందువలనే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఏకమయ్యును, వారు ఇరువరు ఒక వ్యక్తిగా ఐక్యము అదుగురు అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. ఈ వచనమున ఒక గొప్ప సత్యము విదిత మగుచున్నది. అది క్రీస్తులకు స్త్రీ సభకు వర్తించునని నా భావన. కానీ అది మీకును అప్పయించును. ప్రతి భర్తయు తన భార్యను తనను గానే ప్రేమింపవలెను. అట్లే ప్రతి భార్యను తన భర్తను గౌరవింపవలెను. ఇదేని వారు వాకు